గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 10,500 రూపాయల వేతనంతో ఏ రకంగా బతకగలరో తెలంగాణ ప్రభుత్వం వల్ల ఇక్కడ కూడా పనిచేస్తున్న వీఆర్ఏలందరికీ పే స్కేల్ ఇవ్వండి, నామినీలను వీఆర్ఏలుగా నియమించండి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పరువులందరికీ ప్రమోషన్స్ ఇవ్వండి, కారు నియామకాలు ఇవ్వండి అని చెప్పేసి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కలవడం జరిగింది. మా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోతే ఈరోజు శ్రీశైల్య కార్యాలయం దగ్గర మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా రెవెన్యూ మంత్రి గారు ఆలోచించారు. మేము పదే ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా మాట్లాడుతూ ఉన్నాం తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఏలకు సంబంధించినటువంటి పే స్కేల్ మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఆ రకంగా స్పందించకపోతే సెప్టెంబర్లో మొత్తం ఈ రాష్ట్రంలో బీఆర్ఏలందరూ నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో బీఆర్ఏలందరూ స్తంభింపజేయబోతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. తక్షణం బీఆర్ఏ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ మంత్రి గారిని డిమాండ్ చేస్తాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో పే స్కేల్ వీఆర్ఏలందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పే స్కేల్ ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బతకడానికి సరిపోయేటువంటి వేతనం లేదు. 10,100 రూపాయల వేతనం వస్తున్నారు. ఈరోజు రాత్రింపవలో వీఆర్ఏలతో గొడ్డు చాకరీ బానిస బతుకులుగా ఈరోజు వీఆర్ఏలు నిర్వహణ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వము అనేక వాగ్దానాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాలుగా ప్రభుత్వము ఈరోజు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది అని చెప్పనేసి పత్రికల రూపంగా మీడియా రూపంగా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఉండేటువంటి వీఆర్ఏలు మాత్రము ఈరోజు ప్రభుత్వం గుర్తించలేదా అని చెప్పనేసి మా ఆవేదన. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకులు వేతనాలు పెంచాలని చెప్పనేసి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి పే స్కేల్ ఏదైతే ఉందో ఆ పే స్కేల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని చెప్పనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సర్వీసులో ఉండి మరణించిన వీఆర్ఏ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన పడినటువంటి కుటుంబాలకు ఈరోజు కారుణ్య నియామకం ఇవ్వాలని చెప్పనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా నామినీలు చాలా మంది వృద్ధాప్యంగా ఉండే వాళ్ళ స్థానాల్లో పిల్లలు పని చేస్తున్నాం. ఆ పిల్లలు కూడా వన్ టైం సెటిల్మెంట్గా వీఆర్ఏలుగా గుర్తించి పే స్కేల్లోకి ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రమోషన్లు ఈరోజు వీఆర్ఓ గ్రేడ్ 2 ప్రమోషన్లు చాలా రాష్ట్రంలో ఉన్నాయి. ఆ ప్రమోషన్లు కూడా భర్తీ చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మండల కేంద్రాల్లో అటెండర్ వాచ్మెన్ పోస్టులు కొత్త జిల్లాలో ప్రభుత్వం సంక్షేమంగా ప్రకటించినారు. ఆ జిల్లాల్లో కూడా ఈరోజు అటెండర్లు కానీ వాచ్మెన్లు కానీ మొత్తం విధులన్నీ కూడా వీఆర్ఏలే చేస్తున్నారు. ప్రోటోకాల్ విధులన్నీ కూడా వీఆర్ఏలే చేస్తున్నారు. వాచ్మెన్ అటెండర్ల పోస్టులు కూడా వీఆర్ఏలతో భర్తీ చేయాలా. ఈరోజు ఉండేటువంటి శాతాన్ని కూడా 100% వీఆర్ఏలకు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కారం చేసేదానికి సహృదయంగా ముందుకు రావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరొక కార్యాచరణ ద్వారా ప్రభుత్వానికి అనేక రకాలుగా మేము ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి మేము అవసరమైతే ప్రభుత్వ విధులను కూడా బహిష్కరించి రోడ్డెక్కి సమ్మెబాటు పట్టేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయింది.